ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. టన్నెల్లో 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయిందన్నారు. దేశంలోని అన్ని బెస్ట్ రెస్క్యూ టీమ్స్ ను రప్పించామన్నారు. గ్యాస్ కటర్స్ తో టీబీఎం మెషిన్ భాగాలను తొలగిస్తున్నట్టుగా వెల్లడించారు. వాటర్ ను బయటకు పంపించే క్రమంలో రెస్క్యూ కాస్త ఆలస్యమవుతోందన్నారు. రెస్క్యూలో పాల్గొన్న వారు రిస్క్ లో పడకూడదన్న నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఉత్తమ్. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని మరో 2 రోజుల్లో తెలుసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశామన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని ప్రతిపక్షాలకు ఉత్తమ్ సూచించారు. పేరుకుపోయిన మట్టి నీరుతో ఉండే సిల్ట్ ఉందో ఆ సిల్ట్ ఒక 200 మీటర్ల వరకు పెరిగిపోయి 15-20 ఫీట్ల వరకు పెరిగి ఉండి కొంత రెస్క్యూ ఆపరేషన్స్ లో కొంత ఆటం జరిగిన మాట మీ అందరూ గమనిస్తున్నారు. ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇండియా, సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళని మేము ఆహ్వానించి వాళ్ళని కూడా ఈరోజు టనల్ లోపలికి పోయి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకుని మేము నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కటర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదే విధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్ లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. We are hoping that we can complete the whole operation in 2 days. Decided a plan of action and we have decided a time frame. And now we will go forward with it starting from now. Immediately after this press conference, everybody will be going into action. ముందు నుంచి రెస్క్యూ మిషన్ లో పూర్తిగా పనిచేస్తున్నాం. నిన్న ఒక రోజు వాళ్ళు అంటే ఈ రెస్క్యూకి పోయే వాళ్ళు రిస్క్ లో పడతారంటే కొద్దిగా స్లో డౌన్ చేయడం జరిగింది. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, how to minimize the risk and continue the rescue operations, we have decided now. We will go forward. దానికి కూడా వెనక భాగం టీబీఎం కూడా గ్యాస్ కట్టర్స్, ప్లాస్మా కట్టర్స్ పెట్టి తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము.